హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆస్వి కుక్స్. ఈ రోజు మనం చాలా టేస్టీగా, సింపుల్ గా, ఇంకా సమ్మర్ స్పెషల్ గా ఉండే మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈసారి ఈ పొడి వేసి చేయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఈ పులిహోర తయారీలోకి వెళ్ళిపోదామండి. ఈ పులిహోర తయారీ కోసం ఒక పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకోండి. ఈ మామిడికాయని శుభ్రంగా కడిగి పైనున్న తొక్కంతా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రేటర్ సాయంతో ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న ప్లేట్ ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న పళ్ళెం తీసుకుని దానిలోకి మనం ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. ఈ అన్నం ముద్ద అవ్వకుండా చూసుకోండి. ఈ అన్నంలో 1/2 స్పూన్ పసుపు, ఒక రెమ్మ పచ్చి కరివేపాకుని వేసుకోండి. పచ్చి కరివేపాకుని వేస్తే అన్నానికి కరివేపాకు స్మెల్ బాగా పడుతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసి అన్నం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అన్నానికి పసుపు బాగా పట్టి కలర్ బాగుంటుందండి. దీంట్లో మనం నూనెను వేసాం కాబట్టి అన్నం కూడా పొడి పొడిలాడుతూ అంటుకోకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టి 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు వేసి వీటిని లో ఫ్లేమ్ లో దోరగా వేయించాలి. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసి 2 టేబుల్ స్పూన్ల పల్లీని వేసి దోరగా వేయించాలండి. ఈ 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి కాస్త వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత చిన్న అల్లం ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 5-6 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. 4 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువని వేసుకోండి. ఇంగు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ మామిడి తురుము ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే పచ్చి మామిడికాయ తురుమును కూడా రైస్ లో కలిపేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న పోపుని మనం ముందుగా రెడీ పెట్టుకున్న రైస్ లో వేసి ఈ పోపు అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో రైస్ అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న మామిడికాయకి 1/2 కిలో రైస్ అయితే కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు ఈ పోపు అంతా కలిసిన తర్వాత సరిపడా ఉప్పు, మనం తయారు చేసి పెట్టుకున్న మెంతులు, ధనియాలు, మిరియాల పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇలా కలుపుకుంటే పుల్ల పుల్లగా మధ్య మధ్యలో వేరుశెనగ గుళ్ళు కరకరలాడుతూ మంచి సువాసనతో చాలా రుచిగా ఉంటుందండి. ఈ పులిహోరని ఈ సమ్మర్ లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.